ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మీ, ఏందిది? ఇంటర్వ్యూకి టైం అవుతా ఉంటే ఈ డ్రైవర్ ఆడికిపోయినాడు. ఏ డ్రైవర్ 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 హలో, ఎంత గొంతు చించుకున్నా డ్రైవర్ రాడు. ఎందుకు రాడు? ఎందుకంటే డ్రైవర్ లేడు కాబట్టి. లేకుండా యాడికిపోయినాడబ్బీ? పనుండదని ఇందాక చెప్పినానుగా వాడికి. హా, అవతల ఇంటర్వ్యూకి పోకపోతే ప్రాబ్లం కాదు. వాడికి ప్రాబ్లం వచ్చే పోయాడత్తా. వాడికేం ప్రాబ్లం? మీకు ఇంటర్వ్యూ ప్రాబ్లం అయితే వాడికి ఇంటర్నల్ ప్రాబ్లమే పెళ్ళామా. మమ్మీ, మరి ఇప్పుడు ఎలా మమ్మీ? ఎట్టా అంటే చేసేదే ఉండదమ్మీ. డ్రైవర్ లేడు, టైంకి భద్రంగాడు బావుగారు కూడా లేరు. మనమే డ్రైవ్ చేసుకుంటూ పోదాం అమ్మీ. పోయి కార్ తీపో. చీ 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 చీప్ చీప్, వెరీ చీప్. బాబా బాబా చీప్. అంత పెద్ద ఛానల్ ఇంటర్వ్యూకి ఇంత గొప్ప అని చెప్పుకునే మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఎంత చీప్గా ఉంటుందో తెలుసా? చూడ్డానికి అస్సలు అస్సలు బాగోదు. బా మమ్మీ, వాడు చెప్పేది అక్షరాల నిజం. మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే అనవసరంగా చీప్ అయిపోతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మీ? ఎల్లకుండా ఆగిపోవాలనా ఏంది? అవసరం లేదు మమ్మీ. ఆ వెంకీగాడు ఖాళీగానే పడున్నాడుగా, వాడిని పిలుద్దాం. వాడా? వాణ్ణి ఎంటబెట్టుకెళ్ళొద్దని ముందే చెప్పున్నాను కదా అమ్మీ. మమ్మీ, వాణ్ణి నువ్వు అల్లుడిగా చూడకు, ఒక డ్రైవర్గా మాత్రమే చూడు. వాడు ఫ్రంట్ సీట్లో, మనం బ్యాక్ సీట్లో. అలా వెళ్ళి కార్ ఛానల్ దగ్గర ఆగుతుంది. వాడు కార్ ఆపి ఇలా దిగొచ్చి వెనక డోర్ తీస్తాడు. నువ్వు స్టైల్గా దిగి ఛానల్లోకి వెళ్తా, నీ వెనకాల నేనొస్తా. వాడు మన కార్ దగ్గర చేతులు కట్టుకొని గేట్ దగ్గరే వెయిట్ చేస్తాడు. ఊహించుకో. ఊహ ఎలా ఉంది మమ్మీ? చాలా చాలా బాగుండదమ్మీ. అయితే ఉండు మమ్మీ, వాణ్ణి తీసుకొచ్చి డ్రైవర్ సీట్లో కూర్చోపెడతాను. నాకు తెలిసే నువ్వు అలా తిప్పుకుంటూ నా దగ్గరికి వస్తావని. బావా, నాతో రావా? ఎక్కడికి? అంటే మమ్మీకి ఛానల్లో ఇంటర్వ్యూ ఉంది కదా. ఉన్నట్టుంది కదా. మరి టైంకి వెళ్ళకపోతే ప్రాబ్లం కదా బావా. మరి అంతే కదా. అందుకే బావా, నువ్వు నాతో పాటు రావచ్చుగా. ఓసోస్, ఏంటి డ్రైవర్ లేడని చెప్పి నన్ను డ్రైవర్ని చేద్దామనుకుంటున్నావే నా పాలకోవా? అయ్యో, నువ్వు డ్రైవర్ ఎందుకు అవుతావు బావా? నా బావవి నువ్వు. అంతేనంటావా? అత్తయ్య అవసరాన్ని గుర్తించి అల్లుడిగా సహాయపడ్డం నీ బాధ్యత కూడా అంటాను బావా. అయినా కూడా నువ్వు రాను అంటే నేను అలిగేస్తాను, బొంగుమూత పెట్టుకుంటాను. ఓహో ఓహో ఓహో, నువ్వు ఇలా పిలుస్తుంటే ఇంటర్వ్యూకి ఏంటా ఇంగ్లాండ్ కైనా నీ కంగు పట్టుకుని నాకు రావాలనిపిస్తుంది. కదా బావా?
వీడిందమ్మీ కార్ ఆపాడు కానీ వచ్చి డోర్ తీయడేంది? బలుపు మమ్మీ వాడికి. ఇప్పుడు డోర్ తీయమని ఆడిని బతిమలాడాలనా ఏంది? అవసరం లేదు మమ్మీ. బావా అని ఒక బిస్కెట్ వేస్తే చాలు. ఓ బావా ఆ మమ్మీ సైడ్ డోరు స్ట్రక్ అయిందంట, రావడం లేదు. కొంచెం తీయవా? ఓ అవునా, ఓకే ఓకే తీస్తాను. ఇదిగో ఆలపాటి అత్త, నీ కూతురు ఇంటి దగ్గర బాబా అని మెలికలు తిరుగుతూ నా దగ్గరికొచ్చి డ్రైవర్ లేడని, అవసరమని, మా అమ్మకి అల్లుడివి కదా ఆ మాత్రం చెయ్యలేవా అని గిల్లితే ఫోన్లే అని తీసుకొచ్చా. ఇక్కడికి వచ్చాక డోర్ రావడం లేదు అని కథలు చెప్పి నాతో డ్రైవర్ లాగా డోర్ తీయించి మీరు ఓనర్ లాగా కారు దిగి కాల్ రింగ్ ఇద్దామని చూస్తే నేను మీ రింగ్లో పడ్డానికి ఇక్కడుంది అల్లాటప్పగాడు కాదు, దేవరపాటి వెంకటేష్ నాయుడు. మీ టెక్కులాపి టక్కును దిగలేదనుకో, కళ్ళు మూసి తెరిచేలోపు కారు ఎక్కడి నుంచి తెచ్చానో తీసుకెళ్ళి అక్కడే ఆపేస్తా. ఆ తర్వాత మీ ఇష్టం. మమ్మీ ఆగు మమ్మీ. ఇదిగో నీకు ఇంటి దగ్గర నేను ఏం చెప్పి తీసుకొచ్చానో అది అబద్ధం. నిన్నిక్కడికి తీసుకొచ్చింది ఓన్లీ డ్రైవర్గా మాత్రమే, అదే నిజం. అండర్స్టాండ్? ఇంటర్వ్యూకి మీ వాళ్ళు వస్తాం, అప్పటి వరకు నువ్వు ఇక్కడే కార్కి కాపలా ఉండు. కరెక్ట్ గా చెప్పుండావమ్మీ. నీ ఓసిన మందపేట మడత కాజా, నేను కార్కి కాపలా ఉండడం ఏంటే, మీతో మడత పెడతాను కదా. వెళ్ళండి. పద మమ్మీ. హ్మ్.